ఒకవైపున కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి హమాస్ తీవ్రవాదులు పెట్టిన షరతు ఇజ్రాయెల్ ప్రభుత్వంలో చిచ్చు రేపుతోంది. ఇజ్రాయెల్లో నెతన్యాహు ఓ రకంగా స్ట్రాంగ్ మనిషే, కానీ అతనికి రాజకీయ అండ లేకపోవడంతో కమ్యూనిస్టుల అండతో క్రిందసారి ఉండేటప్పటికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. దాని కారణంగా హమాస్ తీవ్రవాదులు పెట్టిరేగిపోయారు, రెచ్చిపోయారు. ఆ తర్వాత ఆయనే గద్దె దిగడం, ఆ తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వం రావడంతో హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, వీళ్ళందరూ బాగా ఎదిగిపోయారు, పెరిగిపోయారు, వెరీ స్ట్రాంగ్ ఫోర్సెస్గా తయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడితో స్పందించినటువంటి నెతన్యాహు గట్టిగా దాడులు చేస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి ఇప్పుడు రైటిస్ట్ ఐడియాలజిస్టులు అయినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో చేరారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గాజాను లేపేయాలి, అట్లాగే టెంపుల్ మౌంట్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, అంటే అల్లక్సా మసీద్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఇలాంటి నినాదాలతో అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు. వాళ్ళల్లో ఇప్పుడు ఒక మంత్రి కూడా ఇజ్రాయెల్ క్యాబినెట్లో, అంటే వార్ క్యాబినెట్, యుద్ధానికి సంబంధించి ఏర్పాటు చేసిన క్యాబినెట్లో ఉన్నారు. తాజాగా ముగ్గురు తీవ్రవాద నాయకులు, ఒకడికి 40 ఏళ్ల జైలు శిక్ష, ఒకటికి 30 ఏళ్ల జైలు శిక్ష, ఇంకోటికి 70 యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డటువంటి వాళ్ళ తీవ్రవాద ప్రముఖ నాయకులు ముగ్గురిని విడిచిపెడతా, 40 మంది బందీలను విడిచిపెడతామన్నట్టు హమాస్ తీవ్రవాదుల ఒత్తిడికి తలొగ్గితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ ఇజ్రాయెల్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి అదే వార్ క్యాబినెట్లో తేల్చి చెప్పారు.